తనను గురించి తాను ప్రేమించుకునేవారు. అంటే తమను తాము ప్రేమించుకునేవారు వీళ్ళంతా. తర్వాత ఇంకొక విషయంలో కనబడతా ఉంది 41లో అంటున్నాడు, ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. అంటే చూడండి, ఇక్కడ ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ఆ రోజు డబ్బులు అంటే కాగితాలు కాదు, కాసులు, రోకలు అన్న పదాలు మనం బైబిల్లో చాలాసార్లు విన్నాం. ఆ రోజుల్లో డబ్బులు అంటే రోకలు. ఆ రోకలు తీసుకొచ్చి ఇచ్చేవారు. అటువంటి అప్పుడు అక్కడ యేసుప్రభు ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి, ఎవరు కూర్చున్నారు? కానుక పెట్ట ఎదుట యేసుప్రభు వారు కూర్చున్నారు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఏమని అంటున్నాడంటే, ఆయన ఆ విషయాలు చూస్తాను, జన సమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయటం చూచుచుండెను. అంటే ఆ మందిరానికి ఆవరణం ఉంటుంది. ఆ రోజుల్లో మందిరము, పరిశుద్ధ మందిరం యొక్క కొలతల్లో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని ఉంటాయి. ఆ ఆవరణంలోనికి యేసుప్రభు వారు రాగానే అక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతూ ఉంది. అది ఎవరంటే అన్ని జనులు ఉండే ప్లేస్. అది ఆ ప్లేస్ అంతా ఎవరికి ఇస్తారు? అది అన్ని జనులకు ఇచ్చే ప్లేస్. ఆ ప్లేస్లోని యేసుప్రభు అంటాడు, నా